మహేంద్ర చూడెందుకో ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు మహేంద్ర? ఏమైంది? ఏం చెప్పుమంటావు? దేశంలో 35 కోట్ల మందికి గాశారం మంచిగా లేదట. తినతందుకు కూడా మస్తు తక్లీఫ్ అవుతుందట. ఇయ్యాలని తెలిసింది నాకు ఈ లెక్కలన్నీ. అందుకే బాధపడతాన్నా. అందరి గాశారం చూసే నీకు కోట్ల మంది ముచ్చట ఒకటే పారి ఎవరు చెప్పిర్రు? లీడర్లు చెప్పరే బట్టే భారతదేశం వెలుగుతున్నదని. మళ్ళా గంతమందికి బువ్వ లేకుండా ఎందుకుంటది? ఆయన ముచ్చట చెప్పింది నేను కాదు, మన లీడర్లు కాదు. మన లీడర్లు అసలు ముచ్చట చెప్పరు కదా. ప్రపంచ బ్యాంకు లెక్కలతో సహా కథ మొత్తం ఇప్పింది. దేశంలో 4 ఉంటే నా ఎనుకున్నట్టు అందులో ఒకరికి సౌలతులే లేవట బతికేదందుకు. గది ముచ్చట. మరి తెల్లోళ్ళను ఎల్లగొట్టి దేశంలో 70 ఏళ్ల మీద మన లీడర్లు ఎలగబెట్టిన ఎగురం ఏందిగా? ఇంతమంది పేదోళ్ళు ఇంకా ఉన్నారంటే ఇక గవ్వే కదా. శనిగ్రహాలు చుట్టూరంగా తిరిగినట్టు మన లీడర్లే మన జనాల చుట్టూ శనిగ్రహాలు లెక్క తిరుగుతారు. వాళ్ళ గాశారం ఏడ మారుతుంది. వాళ్ళ పైకము పదవుల చుట్టూ వాళ్ళు తిరుక్కుంటా వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. స్వాతంత్రం వచ్చినాక గిన్నేళ్ల నుంచి మన దేశాన్ని మన లీడర్లే పాలించబట్టే. అయినా మనోళ్ళ బతుకులు మారపోయి, వీళ్ళ గాశారం మారకపోయాయి. ఎట్లా? ఇదంతా ఎవరు చేస్తున్న కథ అన్నట్టు. లీడర్లు అయితే ఒక్కసారి గెలిస్తే చాలు, వాళ్ళు 3 తరాలు తినేందుకు పైసలు వెళ్తాయి. మరి వాళ్ళకి ఏడికెళ్ళి వెళ్తున్నాయి? వీళ్ళ బతుకులు ఎందుకు మారతలేదు? వీళ్ళ గాశారం మారకుండా చేసే శనిగ్రహాలు లీడర్లే. ప్రపంచ దేశాలల్లా డ్రైవర్ లేని బండ్లు నడుస్తున్నాయి రోడ్ల మీద. ఈడనేమో పేదోని బతుకు బండి నడిచేందుకు కష్టం ఉన్నదే. ఇవాళ తింటే రేపటికి ఎట్లా అనే గుబులాయే. ఇంకా రేషన్ బువ్వ కోసం లైన్ కట్టుడేనా? ఎట్లా ఏమంటావు వాళ్ళను? అయినా ఫస్ట్ జనాలు మారాలి, ప్రశ్నించే తత్వం పెరగాలి. ఉచితంగా పథకాలు ఇచ్చుడు కాదు, మాకు అన్ని సౌలతులు చేసేందుకు విద్య వైద్యం ఉచితంగా ఇవ్వమని అడగాలి. లేకపోతే వీళ్ళకి ఇంతే ఉంటారు, వాళ్ళుగా అంతే ఉంటారు. చెప్పక మంచి ముచ్చట లీడర్ల మూతులు కలిగేదంటే చెప్తావు. మందికి మంచి చేయాలని కోరుకునే బాబా నువ్వు ఒక్కరివే ఉన్నావు అనిపిస్తుంది. ఓ పారి. సరే రేపు మళ్ళా పిలుస్తా, ఉంటా.